బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనం వచ్చేస్తాం వైజాగ్ ఎక్స్పోకి. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే చూస్తున్న యమలోకం ఏదైతే ఉందో ఇక్కడ వర్చువల్ సెట్ చేశారని చెప్పి నాకు తెలిసింది. మరి అది ఎలా ఉంటుంది, ఏంటి, లోపల వేసే శిక్షలు ఏంటి, అవన్నీ కూడా మీకు చూపెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. మరి చూసడానికి మీరు కూడా రెడీగా ఉంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో మనమైతే ఇప్పుడు యమలోకం దగ్గరకు వచ్చేస్తాం. వెనకాతలు చూస్తున్నారు కదా, అదే యమలోకం అనమాట. అండ్ లోపలికి వెళ్ళి ఏమేమి పెట్టారు, ఏంటి స్పెషల్స్ అనేది చూసేద్దాం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా ట్రెండ్ అవుతుంది. మనమైతే యమలోకం ఎంట్రీ దగ్గర ఉన్నాం. అండ్ అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ యమలోకం కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎవరిని ఉద్దేశించి కాదు, అంటే ఇది గరుడ పురాణం ప్రకారం చేసుకున్న కాన్సెప్ట్ బట్టి తీసుకున్నది అని చెప్పిస్తుంది. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నా చూసేద్దాం రండి. మనమైతే ఇప్పుడు యమలోకంలోని మెయిన్ సభకి అయితే వచ్చేస్తాం. నా వెనకాల యమధర్మరాజు ఉన్నారు. అండ్ అలానే అక్కడ చూసుకుంటే పాపలు అందరూ కూడా లైన్ లో నుంచి ఉన్నారు. ఆ సైడ్ చిత్రగుప్తుల వారు కూడా లెక్కలు చూస్తారు అనమాట, పాపాల లెక్కలు. సో మరి ఇంకొంచెం క్లియర్ గా దగ్గరికి వెళ్ళి చూసేద్దానండి. ఇప్పుడు ఎక్కడైతే శిక్ష వేస్తారో అక్కడికి వెళ్ళబోతున్నాం. సో నాతో పాటు వచ్చేయండి. మో ఏంద్ర ఈ సెటప్, మామో ఇగో వజ్రకంటక సల్మామి అంట. ముళ్ళు మీద పడేయటం లైంగిక హింస, కామంతో చేసే క్రూరత్వం. సో వాళ్ళకి ఈ శిక్షలు అయితే వేస్తారని చెప్పి ఉంది ఇక్కడ. అబోయ్, ఇది సుకరముఖం అన్నమాట. ఎవరైతే అధికార దుర్వినియోగం చేసి దోపిడీలు గట్రా చేస్తుంటారో వాళ్ళకి వేసే శిక్ష ఇది. అంటే ఇలాగా జంతువుల్లాగా ఇది తోలుకుంటూ వెళ్తారనమాట. విశ్వాసన నరకం అంటే రంపంతో కూడా అనమాట. ఎవరైతే హత్యలు ఇలాంటివన్నీ చేస్తుంటారో వాళ్ళకి నరకంలో వేసే శిక్ష ఇది అనమాట. అక్కడ కూడా నరకం రంపంతోనే కోస్తారు, వీళ్ళకి హత్య చేస్తారు అక్కడ. సో ఇది మనందరికీ బాగా తెలిసిన సూలదండ అనమాట. అదే సినిమాలో చాలా సార్లు విన్నాం. ఎవరైతే ఇతరుల శరీరాన్ని కావాలని చెప్పి గాయపరుస్తారో వాళ్ళకి వేసే శిక్ష ఇది అనమాట. చేదని నరకం అంటే ఎవరైతే అవతల వాళ్ళని వికలాంగులుగా చూస్తారో వాళ్ళకి వేసే శిక్ష ఇది అనమాట, కాళ్ళు చేతులు నరికేయడం. సో గరుడ పురాణంలో ఉన్న శిక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా ఆర్ట్స్ అన్ని కూడా డిస్ప్లే చేశారు. అండ్ అలానే మనం చూసుకుంటూ ముందుకు వస్తే బొమ్మలన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నిప్పుల మీద కాల్చడం, విపరీతంగా మాంసం కోసం జంతువుల్ని చంపే వాళ్ళకి ఈ శిక్ష వేస్తారన్నమాట. సో మనలో చాలా మంది నాన్ వెజ్ లవర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇదే శిక్ష అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అంతే. ఇప్పుడు మనం రౌరవం అనే శిక్ష దగ్గరకు వచ్చేసి ఎవరైతే ఇతరుల బాధను ఆనందిస్తారో వాళ్ళకి ఇలాగ సర్పాలతోని తేలుతోని అంటే కనిపిస్తారనమాట. సో ఇప్పుడు మనతో పాటు నరకలోకంకి వచ్చిన మిగతా ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించింది అని చెప్పి. సో హాయ్ అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ సెట్ అంతా కూడా? కొంచెం భయంగా ఉందా? ఎవరైతే ఎక్కువగా మద్యం సేవిస్తారో వాళ్ళకి వేసే శిక్ష అనమాట, తాగే వేడిని దీని మీద పోయడం. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ మొత్తం శిక్షలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అండ్ బొమ్మలు కూడా చూడడానికి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయంటే ఈ డిజైనింగ్ అన్ని కూడా నిజంగా భయం వేస్తుంది చూడడానికి కూడా. దీని పేరు క్రిమి భోజనం అనమాట. ఎవరైతే సంబంధం పోగు చేసుకుని అవతల వాళ్ళతో పంచుకోకుండా ఉంటారో అండ్ అలానే దోపిడీలు చేస్తారో వాళ్ళకి వేసే శిక్ష ఇదనమాట. చిన్నపిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరైతే అమ్మకి అబద్ధం చెప్తారో వాళ్ళని పిశాచాలతో భయపెడతారు అనమాట నరకంలోని.
సో ఇప్పుడు మనం చూడబోతున్నాం కుంభీ పాకాన్ని అనమాట. సో ఎవరైతే జంతువులు నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటారో వాళ్ళకి వేసే శిక్ష అనమాట. పెద్ద కళాయిలో వేసి వేయించేస్తూ ఉంటారు ఎవరి కాలం మరి. సో మరి యమలోకం ఎలా అనిపించింది అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రజలను అడిగి తెలుసుకున్నాం. సార్ ఎలా అనిపించింది సార్ ఈ సెట్ అంతా? యమలోకం ఇది మనం డైరెక్ట్ గా ఎలాగో మనం చూడలేం కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఒక బెనిఫిట్ గానే అనుకోవచ్చు. కనీసం ఇక్కడ పదే శిక్షలైనా చూసి గరుడు ప్రయాణం జనాలైనా కాస్త మారుతారేమో చూడాలి. సో టికెట్ రేట్ అయితే మనకి 100 రూపీస్ అయితే పెట్టారు. సో వర్తే అంటారు, చాలా వర్త్. అండ్ అలానే లోపల స్వర్గంలోకి వెళ్తే తెలుస్తుంది. ఓకే. అండ్ అలానే మనం చూసుకుంటే కొన్ని దగ్గర శిక్షలు అయితే కొంచెం ఆ సెట్లు ఏవైతే కొంచెం అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు, అలా దారుణంగా రెడీ చేసినట్టు ఉన్నారు కదా. అవి చూసినప్పుడు ఏమైనా భయం లాంటివి ఏమైనా అనిపించేది? భయంగానే ఉన్నది. అక్కడ ఒక్కొక్క శిక్ష చూస్తున్న కొద్దీ భయం వేస్తుంది. కాకపోతే మనకి జైపోయింది, అది ఏం చేయగలిగిందే లేదు కదా. కాబట్టి ఇప్పుడు నుంచైనా ఇంకా మారాలి. వీటిని చూసైనా తర్వాత పడే శిక్షలు చూసుకొని మనం ఇప్పుడు నుంచైనా కాస్త మాటే బెటర్ గా ఉంటుంది. అమ్మ మీకు ఎలా అనిపించింది? అమ్మ మీకు ఎలా అనిపించింది? అమ్మ చేసుకుంటే పుణ్యం రేపు అన్న రోజున మనకి స్వర్గానికి ప్రాప్తం అవుతుందని మనం ఆలోచించుకొని పాపం చేయకూడదని నేర్చుకో. మరి స్వర్గలోకం కూడా మన ముందుగా ఉన్నది. అదే అంటున్నావా, అవెందుకే మనం చేసే పాపాలకి నరకంకి వెళ్తారని తెలియడం కోసం అది. అండ్ అలానే బ్యాక్ సైడ్ బోర్డు కూడా చూడండి, తప్పు చేస్తే శిక్ష తప్పదని చెప్పింది. అండ్ అలానే ఇప్పుడు స్వర్గలోకం ఎలా ఉంటుందో కూడా చూసేస్తే నాతో పాటు వచ్చేయండి. సో ఇప్పటి వరకు తప్పులు చేస్తే ఏ శిక్షలు పడదు చూసారు కదా. ఇన్ కేసు తప్పులే చేయకపోతే ఇలాంటి స్వర్గంలోకి అయితే మనందరం కూడా వచ్చేస్తాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా అందరూ కూడా ఉంటే ఇలాగా స్వర్గానికి అయితే వచ్చేస్తాను అంటే ఇలా పెద్ద ఏనుగు మీద మమ్మల్ని కూడా ఊరేగిస్తారు. అండ్ ఈ సెట్ అండ్ ఆర్ట్ వర్క్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. రవిచంద్ ఆర్ట్ షో చేశారు అనుకుంటాను, చాలా అంటే చాలా బాగుంది. సో ఇన్ కేస్ మీరు వైజాగ్ లో ఉన్నా కూడా ఓరల్స్ బయట ఊర్లో ఉన్నా కూడా ఒకసారి వచ్చి కన్ఫర్మ్ గా విజిట్ చేసిన సెట్ అయితే ఇది అనమాట. సో మన దగ్గర ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి ఓనర్ అయిన రాజారెడ్డి గారు ఉన్నారు. సో అతని అడిగి యమలోకం కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఏంటి అని వచ్చారో తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్. సో సార్ ఈ యమలోకం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్? అసలు యమలోకం కాన్సెప్ట్ అంటే ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ సార్ చేసింది. ఇది ఒక హాస్యాస్పందమైనటువంటి ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఇది మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే పెద్దలకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, మనం ఈ లోకంలో చేసే తప్పులు, ఎందుకంటే మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి మన ధర్మం ప్రకారం, హిందూ పురాణాల ప్రకారం ఇవన్నీ కూడా ఏంటంటే మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, పైకి పోతే మంచి చేయకపోతే, తప్పు చేస్తే ఈ విధంగా శిక్షలు ఉంటాయి అనేసి ఒక చిన్న పిల్లలకి ఈ విధంగా చెప్తే బాగుంటుంది. ఒక విజ్ఞానాన్ని వాళ్ళకి పెంపొందించడం అవుతాం, ఒక మంచి నేర్పించడం అవుతాం. ఈరోజు సమాజం అనేది ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సింది ఏంటంటే మంచిని ప్రోత్సహిద్దాం, చెడుని అందరం అరికడదాం. ఈరోజు పిల్లలందరూ దాదాపుగా చాలా మంది పిల్లలు రకరకాల దారుల్లో పోతూ ఉన్నారు, చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కాన్సెప్ట్ చేస్తే బాగుంటుంది చేయడం జరిగింది. మొన్న ఒక ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తాను. ఒక భార్యాభర్త 2 పిల్లలు నా దగ్గరికి వచ్చారు. వారు అన్నారు, నేను పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడుతూ ఉంటాను సార్, ఈ యమలోకం అంటే ఏదో సరదాగా ఉంటుంది అనేసి నా పిల్లల్ని, నా భార్యను తీసుకొచ్చాను. నా భార్య అంటుంది, నేను మిమ్మల్ని హింసిస్తే నాకు ఈ విధంగా శిక్ష ఉంటుందా? అయ్యో, ఈ రోజు నుంచి నేను ఇప్పుడు మిమ్మల్ని హింసించాను సార్ అనేసి భార్య అంటే. అదేవిధంగా చిన్నారి పిల్లలు ఎవరుతున్నారో, డాడీ నేను చికెన్ తింటే నాకు ఈ శిక్ష పడుతుందా, లేకపోతే నేను ఈ పురుగుని హింసిస్తే నాకు శిక్ష పడుతుందా? ఈ రోజు నేను బుద్ధిగా చదువుకుంటాను, నా హోంవర్క్ చేసుకుంటాను, మీకు ఇబ్బంది పడను, ఎందుకంటే నాకు కూడా ముందులా నాకు మంచి ఇదే ఉండాలి కానీ, నాకు స్వర్గం ఉండాలి కానీ, నాకు ఏదైనా అయితే ఈ నరకం అనేది ఉండకూడదు డాడీ, నేను భరించలేను కదా పైకి పోయిన తర్వాత. ఇక్కడ నాకు ఆనందంగా ఉంటుంది, పైకి పోయిన తర్వాత మరి ఇలా ఉంటాయి ఆ శిక్షలు అని చిన్నారి పిల్లలు ఆనందంగా చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా జనంలోకి పోయిందా, ఎంత బాగా నచ్చిందా అనేది మాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉంది. ఈ ఎగ్జిబిషన్ ఇంకా చాలా రోజులు ఉండబోతుంది. ఇప్పుడే ఇక్కడ ఒక 3-4 days లో ఈ 360 డోమ్ అనేది ఏదైతే ఉందో మెయిన్ ఈ ఎగ్జిబిషన్ కి మెయిన్ ఎగ్జిబిషన్ పెట్టడానికి కారణమే ఈ వర్చువల్ రియాలిటీ 360 డోమ్. ఆ మెటీరియల్ లేట్ అవడం, ఇంకా దాన్ని ఇంకా ఓపెన్ చేయలేకపోయాము. ఇంకొక 3-4 days లో కూడా అది కూడా ఓపెన్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎగ్జిబిషన్ ముందు ముందు చాలా బాగుండిపోతుంది. అందరూ కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అదే అనమాట మన యమలోకం యొక్క ఫుల్ టూర్. అండ్ ఇన్ కేస్ మీరు చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాయి, మీరు వైజాగ్ లో ఉన్న వాళ్ళైనా, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైనా, పక్క రాష్ట్ర వాళ్ళైనా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఈ సెట్ ఏదైతే ఉందో దీన్ని చూసి చాలా ఆనందిస్తున్నారు. అండ్ కొంతమంది భయపడుతున్నారు కూడా. కొన్ని దగ్గర నేను కూడా ఉలిక్కిపడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అండ్ చిన్న పిల్లలు తెచ్చుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు కాబట్టి. అండ్ ఈ యమలోకం యొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ మాత్రమే పడుతుంది. లోన్కి వచ్చి ఇంకా ఏ ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఉండవు మనకి. 100 రూపీస్ తోనే మనం ఈ ఫుల్ టూర్ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ అలానే ఎగ్జిబిషన్ ఇంకా చాలా మిగతా పార్ట్స్ కూడా ఉన్నాయి, వీటిని కూడా మీరు హాయిగా ఆనందంగా వచ్చేసి చూడొచ్చు అనమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసి మన ఆర్కే బీచ్ ఏదైతే ఉందో వెనకాల ఉన్న ఏయూ గ్రౌండ్స్ లో జరుగుతుంది. సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కన్ఫర్మ్ గా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అండ్ అలానే గరుడ పురాణం ఉన్న శిక్షలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగా డిజైన్ చేస్తారని చెప్పుకోవాలి. సో ప్రజెంట్ అయితే అంతే, ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఐడ్రీమ్ మీడియా ఛానల్.